ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 19/4/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము విధియ ఉదయం 10:49 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. భరణి నక్షత్రం ఉదయం 7:09 వరకు ఉండి తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 2:26 నుంచి 3:52 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:49 నుంచి 5:39 వరకు. వర్జము సాయంకాలం 5:52 నుంచి 7:17 వరకు. రాహుకాలం సాయంకాలం 5:01 నుంచి 6:31 వరకు. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:29 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగమైనటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభప్రదం, మంగళప్రదం, ఆనందయోగం, వస్తులాభం, వాహన యోగం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభాలు, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పంచే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, విద్యార్థి లాభాలు, ఉద్యోగంలో అనుకూలత, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ధనకనక వస్తువాహన ప్రాప్తి, ఆనందకరమైనటువంటి వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకునే అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగించే అవకాశాలు, కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఉండబోతోంది. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభస్థితి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, మాతాపితల సౌఖ్యము, ఆనందకరమైన యోగం, ప్రయాణ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలత, ఆనంద యోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కాస్త నిదానమైనటువంటి ఆలోచన ఉంటే చాలు. అంటే సెలవే కదా, కాస్త ఇంట్లో ఒక గంట సేపు భగవన్నామస్మరణ చేసుకోండి, సరిపోతుంది. విద్యార్థి సమయపాలన ఉంటే బెటర్ ర్యాంక్, సమయపాలన లేకపోతే నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. కానీ మంచి ఉద్యోగ లాభం ఉంది, విద్యాలాభం ఉంది, ప్రాంగణ నియామకాల ఉద్యోగం ఉంది, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ వినవచ్చు, శుభవార్త వినవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల క్రీడకు ముఖ్యంగా మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు, మత్స్యకారులు, రొయ్యలు చేపల చెల్ల వారికి, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, అలాగే ధనకనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది. తొందరపాటుతనం లేకుండా పెద్దల మాట వింటూ విద్యార్థుల సమయపాలన పాటిస్తే ఈరోజు మీకు చాలా మంచి సౌలభ్యవంతమైన ఆర్థిక ఆనంద విద్యా ఉద్యోగ వ్యాపారాదులు కలిసి వచ్చే అవకాశాలు. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. వస్తు వాహన లాభాన్ని పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనంద యోగ. కాస్త భగవన్నామ స్మరణ, అందులో భగవద్గీత 1 నుంచి 6 అధ్యాయాలు చదువుకోవడం చాలా మంచిది. సౌందర్య లహరి చదవడం వల్ల మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈరోజు చాలా మంచి శుభయోగమైన రోజు చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి చాలా బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, రొయ్యలు చేపల చెల్లి వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, విదేశాల్లో స్వదేశంలో ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, తప్పక నూతన వ్యాపార ప్రారంభం, కళాకారుల క్రీడాకారులకి దేశ విదేశాల్లో పేరు ప్రతిష్టలు పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వాళ్ళకి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, వివాహయోగం, సంతానయోగం, కుటుంబ సౌఖ్యం, విదేశీయానం, తీర్థయాత్ర సేవన, విద్యాలాభం, ఉద్యోగ లాభం, అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఉద్యోగం లేదా? ఈరోజు తప్పక ఉద్యోగం పొందుకునే అవకాశం, ప్రాంగణ నియామకాల్లో ఏమైనా అటెంప్ట్ చేసే అవకాశం కనుక ఉంటే తప్పకుండా మీరు అటువంటి ఇంటర్వ్యూని అటెంప్ట్ చేయండి. తప్పకుండా మీకు అనుకూలమైన ఉద్యోగ లాభము, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడము, కారణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగుల అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారం అవ్వడం, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ నాయకులకి చాలా మంచి పేరు ప్రతిష్టలు రావడం, నియోజకవర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, ఆర్థిక విషయాల వెసులుబాటు, అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామక తప్పక ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతులకి, పూలు పలుగులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ధైర్యము, స్థైర్యము, ఆనందం, మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, తీర్థయాత్ర సేవను అనుకూలంగా ఉండబోతోంది, చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగాలు. ఇది చాలా మంచి ప్రశాంతమైన సుఖ శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్టం అద్భుతంగా కనపడుతోంది. ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక ప్రయాణ లాభం, ప్రయాణం వల్ల శుభయోగాలు, తీర్థయాత్ర కావచ్చు, విదేశాన యాత్ర కావచ్చు, తప్పకుండా మీకు ప్రయాణం కలిసి వచ్చే అవకాశాలు, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభం, స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, రాజకీయ రంగంలో లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు పొందుకోవడం, విద్యార్థికి చక్కటి విద్యా ప్రావీణ్యత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, కాంపిటేటివ్ ఎగ్జామ్, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ, ఈ బ్యాంకింగ్ సెక్టార్ ఉద్యోగాలు, ఎలిజిబిలిటీ ఎగ్జామ్ రాసే వారికి మంచి లాభాలు, తప్పకుండా విద్యాభివృద్ధి కాన్ఫామ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, వస్తు లాభం, వాహన యోగం, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ధనధాన్య వృద్ధి, ఆనందకర జీవనం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలమైన శుభయోగాలు, వృత్తి, ఉద్యోగ, కుటుంబ సౌఖ్య, ఆనందాది శుభయోగాలు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అధికమైన ఆభరణాలు వెంట పెట్టుకొని ఏదో ఫంక్షన్ వెళ్తున్నాం తప్పదనేటువంటి ఒంటరిగా ప్రయాణం చేయకండి. లేదా మీ యొక్క సూట్ కేసును, మీ కవర్ను, అంటే నగలున్న కవరు, డబ్బులున్న కవర్ను ఎక్కడో ఆటోలో పెట్టి లేదా క్యాబ్లో పెట్టి మర్చిపోతే మనకి తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఏమాత్రం లేవు. అటువంటి పుణ్యాత్ములు ఉన్నటువంటి ప్రపంచం ఏం కాదు. మనం ఎవరికి వారే యమునా తీరే అనేటువంటి భావనలో ఉంటారు. వారు ఆటో వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నా అందులో ఎక్కినటువంటి కస్టమర్స్ దాంతోపాటుగా తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి దాని గురించి మీరు ఎక్కువగా చింతించవలసి వస్తుంది. కనుక మీ వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకోండి, డాక్యుమెంట్స్ కూడా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పర్వాలేదు, కాస్త జాగ్రత్తలు ఉండి. ఇంటిలో కూడా బాధ్యతలు అధికంగా మీకు అప్పజెప్పే అవకాశం ఉంటుంది. కాస్త తట్టుకోగలిగితే పేరు ప్రఖ్యాతులు. బట్ ఏదేమైనా ఈరోజు కొన్ని ఇబ్బందులు, ఒత్తిళ్లు, చికాకులున్న ధనయోగం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, విద్యాలాభం, విదేశీయానం, బంధులాభం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు, వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకోవడం, భాగస్వామ్య వ్యాపారంతో ఒత్తిళ్లున్నా తప్పకుండా మీ ఇద్దరి మధ్యలో సయోధ్య ఏర్పడే అవకాశాలు, లాటరీల వల్ల ధన నష్టం ఉంటుంది, అటువైపు వెళ్లే ప్రయత్నం చేయకండి, మంచిది కాదు. కళాకారుల క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, కుటుంబపరమైనటువంటి కొద్దిగా ఒత్తిళ్లున్నా కాస్త మీరు రామచంద్రమూర్తి అష్టోత్తరాన్ని చదువుకుంటే చాలు, బాధ్యతలు దానంతటికవే సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. రామనామ జపం సర్వదా శ్రేష్టంగా చెప్పబడుతుంది. అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. ఏదేమైనా ధన కనుక వస్తువానురాతి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఈవెంట్స్ లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ కలిసి రావడం,
కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, అనుకూలమైనటువంటి ధనప్రాప్తి కూడా ఉంటుంది, విదేశాల ప్రయాణం కూడా లాభాన్ని కలిగిస్తుంది. ఖర్చు ఎక్కువ అయ్యే ప్రయత్నం, ఆఖరి నిమిషంలో మీరు ఫ్లైట్ బుక్ చేసుకోవడం వల్ల కాస్త ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, లోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలే. కాస్త పట్టుదల, భగవన్నామస్మరణ చేసుకున్న వారికి, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాన్ని పొందుకున్న వారికి శుభము, ఆనందం, వివాహం, సంతానయోగం, ఐశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి. విద్యార్థి కూడా మంచి విద్యా సంపన్నత ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల లాభాలు, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమకు మంచి లాభాలు, సోదరుల మధ్య మైత్రి, కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాలు, వివాహ యోగం, సంతాన యోగం, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యల పరిష్కారమయ్యే అవకాశాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపారాలు, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం, సంపూర్ణమైనటువంటి ధన కనుక వస్తువు ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యా అభివృద్ధి, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ఆర్థిక పరంగా అభివృద్ధి, ప్రయాణ లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, పశు సంపద బాగా ఉంటుంది, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభము, సుఖము, సంతోషం, ప్రశాంతత, వివాహం, సంతానం, ఇలా అనేక రకాల ఆనంద యోగాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ధైర్యము, స్థైర్యము, ఆనందము, మంచి మిత్రుల పరిచయము, శత్రునాశనం, మిత్రలాభం, మానసిక స్థైర్యం, స్వయం కృతాపరాధం నుంచి బయటపడే అవకాశం, స్వయం పరివర్తన అద్భుతంగా ఉండడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా లాభాలు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహాది నిశ్చితాం లాభాలు, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభవంతమైన స్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశం, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, ప్రశాంతత, కుటుంబ సౌఖ్యాన్ని, ఆనందాన్ని పొందుకునే శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, స్నేహితుల వల్ల లాభము, ఆనందకరమైన యోగము, ప్రేయసి, ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైన సంపద, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం, శుభకరమైనటువంటి వస్తు వాహన సౌలభ్యం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, విద్యాలాభము, వాహన యోగము, గొప్ప వ్యక్తులతో పరిచయము, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం, వివాహాది నిశ్చయితాంబులాదులు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభవంతమైన స్థితి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, అలాగే లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్య చక్కటి విద్యా పరిపూర్ణత, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడకు లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, అలాగే పోగొట్టుకున్న వస్తువుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు, సువర్ణాభరణ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలమైన శుభయోగాలు. ఇది చాలా మంచి ఆనందకరమైన శుభజీవనంగా చెప్పవచ్చు. 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పర్వాలేదు, కాస్త వాహన వేగాన్ని
కంట్రోల్ చేసుకుంటే చాలు. తల్లిగారి ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ పెడితే సరిపోతుంది. మిగతా విషయాల్లో ధనం, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడా అభివృద్ధి, లాటరీల వల్ల ధనప్రాప్తి, కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చును. అలాగే రైతులకి మంచి పంట లాభాలు, పూలు పలుకులు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగం, వివాహ యోగం, ఆర్థికపరమైన చికాకుల నుంచి బయటపడతారు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వృత్తిపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా అనుకూలత, విద్యా లాభాన్ని బలంగా ఉంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహారం అంటే కాస్త వాహన వేగం కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే మద్యపాన సేవన మీకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. దాన్ని పూర్తిగా వదిలివేసే ప్రయత్నాన్ని చేయండి. తల్లిగారి గురించి కొద్ది శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభకరం, మంగళప్రదం, ఆనందకరమైనటువంటి శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్ట యోగమే. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగంలో అభివృద్ధి, కుటుంబ పరంగా సౌఖ్యము, సంతాన యోగము, విద్యాలాభము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి మహిళా లాభాలు, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, రైతులకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కూడా అభివృద్ధి. తప్పకుండా లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, విదేశాలు వెళ్లి నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణీయ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, అలాగే కుటుంబ పరంగా చాలా ప్రశాంతతని పొందుకుంటారు. ఆర్థికంగా చాలా మంచి ధన ప్రాప్తి, ఊహించని ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, అలాగే రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను అనుకూలత, కళాకారుల, క్రీడాకారుల లాభాలు పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు. ఇదంతా మీకు చాలా మంచి శుభప్రద, ఆనందాది, అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, ధనవృద్ధి, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అభివృద్ధి, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినే అవకాశాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, వృత్తి, ఉద్యోగాదుల లాభం, విద్యార్థికి అద్భుతమైన విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం. విదేశాలకు వెళ్లే నిమిత్తం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. తప్పకుండా విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు, ఈ రోజు ప్రయాణం మీకు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆర్థిక ఆనంద లాభ, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, సంతాన యోగాన్ని పొందుకునే శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 1 అంకెను దృష్టిగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.